ఈ ప్రభుత్వం కేవలం నీ దగ్గర నుంచి పిండి రాబట్టడానికే ఈ ప్రభుత్వం ఉందన్న పద్ధతిలో వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. దొంగలతోటి మామూలు మనుషులతోటి ఒకేలా వ్యవహరించకండి. ఒక అప్పీల్ ఇవ్వండి. యాజ్ పర్ ఎస్టాబ్లిష్డ్ లా ట్యాక్స్ విల్ బి డిడక్టెడ్. ఏ రకమైనటువంటి కక్ష సాధింపు ఉండదు. స్వచ్ఛందంగా మీరు వచ్చి మీరు డబ్బంతా పెట్టుకోండి. ఇట్స్ ప్రామిస్ టు పే, మేము పే చేసి తీరాలి. అయితే అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా ఉంది. దాని ప్రకారం మీ దగ్గర ఎంత ట్యాక్స్ కట్టాలో అంత తీసుకుంటాం. ఎవడో ఆందోళన చెందవలసిన పని లేదు అని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. మొత్తం ఈ ప్యానిక్లోంచి బయటపడతారు అందరూ. అంటే జనరల్గా చెప్పాను 12 కేజీల్లో ₹1 దాచుకోవచ్చు. ఇప్పుడు 2000 పెడితే 6 కేజీలు కొంచెం టైం పడుతుంది. అదంతా కాదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే చెప్పారు ఆ టెక్నాలజీలు ఏమి ఉండవని. ఏమంటే దీనికి ఎప్పటి నుంచో ఒకడు ఉన్నాడు, అర్ధక్రాంతి అని ఓ వెబ్సైటు. అతను మళ్ళీ మోడీ గారికి చాలా దగ్గర, ఆయన కమిటీ మెంబర్ కూడా. మోడీ గారు గవర్నమెంట్ రాకముందు మొత్తం మనకు అన్ని మెయిల్స్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను ఇదే వచ్చేది. మోడీ కనుక వస్తే ఇది పెట్టేస్తాడని నేను కూడా నమ్మాను. ఎందుకంటే అది బెస్ట్ వే. ట్యాక్స్లు అసలు ఉండవు. ఓన్లీ ఒకే ట్యాక్స్, ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా బ్యాంక్ ద్వారానే అవ్వాలి. అయితే అన్నీ బ్యాంక్ ద్వారా అవుతాయంటే ఇప్పుడు సెల్ ఫోన్ పెనిట్రేషన్ ఎలా జరిగింది ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేసామా? రేటు పడిపోయేటప్పటికి ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఉన్న సెల్ ఫోన్స్ ఏ దేశంలో లేవు. చైనా కూడా అంత గ్రోత్ చూపించలేకపోయింది. అందరి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. అలాగే బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఇంకా లీగల్ ఇది ఏం అక్కర్లేదు, ఆ బ్యాంకులో రిజిస్టర్ అయింది చాలు అని ఎంకరేజ్ చేసినట్టయితే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, తాపి వాళ్ళు కానీ, వడ్రంగాళ్ళు కానీ అందరికీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. డబ్బు సెల్ ఫోన్ నుంచే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ప్రతి ట్రాన్స్ఫర్ మీద ట్యాక్స్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని. అంటే నేను ₹1000 మీకు ఇచ్చాననుకోండి, ₹1 ట్యాక్స్ పోతుంది. ₹1,00,000 ఇచ్చాననుకోండి, ₹100 ట్యాక్స్ పోతుంది. ₹1,00,00,000 ఇచ్చాననుకోండి, 10,000 ట్యాక్స్ పోతుంది. ఇలాగా 0.1% ఎంతో పెట్టి ఒక్కసారి అర్ధక్రాంతి అని కొట్టండి వెబ్సైట్లో, గూగుల్లోకి వెళ్ళి. ఇప్పుడు వస్తున్న రెవెన్యూకి డబల్ రెవెన్యూ వస్తుంది. మనం ఎవరికి అకౌంట్ చెప్పక్కర్లేదు, ఎవరికి ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా నీకు ట్రాన్సాక్షన్లో కట్ అయిపోతుంటుంది. నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు దాచుకోవచ్చు, ఎందుకంటే ట్యాక్స్ కట్టేస్తున్నావు కాబట్టి. ఎక్సెప్ట్ ఫారెన్ కస్టమ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ తప్ప ఇండియాలో ఉన్న అన్ని ట్యాక్స్లు రద్దు చేసేయచ్చు. ఇది ఈవేళ కొత్తగా పెట్టిన ప్రపోజల్ కాదు. బహుశా అర్ధక్రాంతి అన్న ఆయన బీజేపీ సింపథైజర్ అయి ఉంటాడు. మోడీకి చాలా క్లోజ్. ఈవేళ మోడీకి సంబంధించిన ఎకనామిక్ కమిటీలో కూడా ఉన్నట్టు అతను అనిల్ బోక్లే. అలాంటి సంస్కరణ తీసుకురండి. దానికి పొలిటీషియన్స్ ఎవరో ఒప్పుకోం మేము. మనకేంటంటే ఈ కేసు కనుక ఈ కేసులో 4 కేసులు కడితే, ఈ కేసులో పట్టుకుని నువ్వు ఇంత డబ్బు కట్టావు, నువ్వు ఇంత డబ్బు వేసుకున్నావు, నువ్వు ఇంత డబ్బు ఎలా క్యారీ చేస్తున్నావు, పెనాల్టీ ఎప్పుడు వేస్తారు? ఇంత డబ్బు ఎలా క్యారీ చేసావు నువ్వు, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్, అందుకని నీకు 100% పెనాల్టీ అని 4 కేసులు కానీ మొదలెడితే మొట్టమొదటి రావాల్సింది మేము పట్టుకుని ₹1,200 కోట్ల క్యాష్ ట్రాన్స్ఫర్ని పట్టుకుని రామోజీరావు గారి మీద కేసు పెట్టారు. ₹1,200 కోట్ల క్యాష్ రిసీవ్ చేసుకుని పట్టుకెళ్తున్నాడు. 20,000 మించి క్యాష్ పట్టుకెళ్ళడానికి లేదు. పట్టుకెళ్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఏ వ్యాన్లో పట్టుకెళ్తున్నాడో ఆ వ్యాను అన్నీ కేసు కట్టారు. ఆయన స్టే తెచ్చుకుని ఉన్నాడు. దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ పద్మవిభూషణ్ రామోజీరావు గారి కేసు చేసిన తర్వాతే మిగతా ఎవరి మీదకైనా వెళ్ళాలి. దానికి కేసు రెడీగానే ఉంది.
అయితే అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను చెప్పలేదు, కానీ నువ్వు ఎత్తావు కాబట్టి చెప్పాను. దానికి కేసు రెడీగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళని తప్పించుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటే ఇంక మనం ఎందుకు రాజమండ్రి వాళ్ళం? అవునా కదా? నారాయణ సంగతి మనకు వచ్చింది ఓన్లీ దీనికి సంబంధించి ఆయన 2 తప్పులు చెప్పాడు. ఒకటి, నా మీద ఏ రకమైన కేసులు లేవు అని ఇచ్చాడు ఎఫిడవిట్. కానీ ఆయన మీద తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బుక్కులు యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసి నారాయణ ముద్రేసి వీళ్ళు 100 రూపాయలకి అమ్మంటే ఆయన 500కి అమ్మేశాడని 2007లో కేసు పెట్టారు. పంజాగుట్ట కాదు, నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు ఈయన మంత్రి అయిన తర్వాత హైకోర్టులో కొట్టించేసుకున్నాడు. ఆ కేసు ఉన్నట్టుగా ఎలక్షన్ ఎఫిడవిట్లో రాయలే. నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయంటే ఏమీ లేవు అని రాశాడు. అదొకటి. నెంబర్ 2, నాకు 2 పిల్లలని రాశాడు. వాళ్ళు స్టేటస్ పెళ్ళి అయిపోయింది అని రాశాడు. మొన్ననే ఇంకొక అమ్మాయి పెళ్ళి గంటా శ్రీనివాసరావు గారు కొడుకుతో చేసినట్టుగా మన అందరికీ తెలుసు. 2 పిల్లలను రాసినప్పుడు మూడో పిల్లని ఎందుకు దాచిపెట్టావు? అదొకటి. ఎలక్షన్ కమిషన్ కేసు, దానికి త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్తున్నాం. ఇక 490 కోట్లకు సంబంధించి అది సొసైటీ యాక్ట్ కింద వస్తుంది. నారాయణ అనేటువంటి ఒక సొసైటీ నడుపుతూ అదే పేరుతో పక్కన ప్రజల్ని మభ్యపరిచి నారాయణ అని సొంత డబ్బులు తీసుకుని 490 కోట్లు తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఆ పేరుతో సొసైటీ పెట్టాక దానికి సంబంధించిన కేసు ఎలక్షన్ దాంట్లోకి రాదు. ఇది మాత్రం ఈయన ఎమ్మెల్సీ డిస్క్వాలిఫై అవడానికి సరిపడినటువంటి కేసు. దాని మీద వెళ్తున్నాం. తర్వాత భార్య పేరున 90 ఎకరాల ల్యాండ్ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్లో ప్రకటించాడు. కానీ మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అన్ని ఎకరాలు ఆవిడకి ఉండటానికి లేదు. దాన్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి కంప్లైంట్ పెడుతున్నాం. దీనికి ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి కాబట్టి దానికి కావాల్సిన లీగల్ పాయింట్లు అన్నీ తీసుకుని చేద్దాం. పబ్లిసిటీ కన్నా పని జరగడం ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, లేకపోతే చెప్పపోదును. ఎందుకంటే పబ్లిసిటీ వల్ల రకరకాల ప్రెజర్స్ అనుభవించున్నాను కాబట్టి పబ్లిసిటీ కన్నా పని అయిపోవడం బెటరు అనే ఉద్దేశంతో. మోడీ గారు లాగా సర్జికల్ స్ట్రైక్ చేసేటువంటి ఉద్దేశం నాకు లేదు. హిరోషిమా నాగసాకి చేసే ఉద్దేశం లేదు. ధర్మబద్ధంగా ఇది చేస్తుంటే నిజంగా ఇందులో తప్పు నాకేం కనబడలే. 1500 రద్దు చేస్తున్నామని మోడీ గారు చేసినటువంటి నిర్ణయంలో ఏమీ తప్పులేదు. దాన్ని ఆహ్వానిస్తున్నాను. కానీ ఆ నిర్ణయం ద్వారా ఏదైతే మీరు కీర్తి పొందాలనేటువంటి సంకుచితమైన ఆలోచనతో ప్రజల్ని భయభ్రాంతులు చేశారో అది మాత్రం చాలా తప్పు. ప్రధాన స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తించవలసినటువంటి తీరు ఇది కాదు. మీరు టెంప్ట్ చేసి రప్పించాలి. మిస్ఫైర్ అవుతుంది ఇది. నువ్వు నేను భయపడటం ఏంటి అసలు? నీకు నాకు ఎందుకు భయం ఉండాలి? కోర్టులో ఉన్నవాడు భయపడాలి. రోజు టీవీలోకి వచ్చేస్తున్నారు. ఇప్పటివరకు చూడండి, ఇది చాలా గొప్ప పెద్ద మోడీ గారు అంత గొప్పవాడు ఎవడలేడు, ఎంత పొడుగు అంత పొడుగు అని చెప్తున్న వాళ్ళది ఒక్కసారి చూడండి. అందరి దగ్గర బ్లాక్ మనీ ఉందని మనం అందరం నమ్ముతాం. మళ్ళీ కొత్తగా బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది. బ్లాక్ మనీ లేకుండా ఉండాలంటే నా ఉద్దేశంలో, ఎందుకంటే నాకు ఎకనామిక్స్ నాలెడ్జ్ చాలా తక్కువ, ఊరికే ఈ వెబ్సైట్లో అవి చదవటంలో నాకు అర్థమైంది ఏంటంటే అర్ధక్రాంతి అనేది బెస్ట్ ప్రపోజల్. కానీ దానికి ఇబ్బందులు ఏమున్నాయంటే ఇందాక చెప్పాను కదా, 6 లక్షల గ్రామాల్లో 8% బ్యాంకులు ఉన్నాయి. మిగతా అన్ని గ్రామాల్లో బ్యాంకింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. ఈ మనీ అన్నీ రద్దు చేసేయాలి. అసలు మళ్ళీ 2000 నోటు తేక్కల టోటల్గా 500, 1000 అన్నీ రద్దు చేసి ఓన్లీ 50 రూపాయల నోటే 100 కూడా రద్దు చేసేయచ్చు. అవి మామూలు పెట్టి క్యాష్ కింద. 2000 మించి ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే క్యాష్తో జరిపితే ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు. ఇక ఏ ట్రాన్సాక్షన్కి కూడా నోట్లు రాసుకోవడం, రిజిస్టర్ చేసుకోవడం ఏం అక్కర్లా. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి అంతా రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్. ట్రాన్సాక్షన్ కమిషన్ తీసుకుంటారు. ఆ కమిషను ఈవేళ వస్తున్న దానికి డబల్ వస్తుంది. స్టార్టింగే ఈవేళ మన రెవెన్యూకి డబల్ అయిపోతుంది. ఇది ఎందుకు పెట్టారంటే పొలిటికల్ పవర్ ఉన్నది. ఇక మేము ఎవరిని బెదిరించలేము. అసలు మా పనే ఉండదు.
మాకు ఎలక్షన్ నిలబడుతున్నాను అంటే పట్టుకొచ్చి 1116 ఇస్తాడు అక్కడ, బాగా డబ్బున్న వాడైతేను. మీరైతే 16 ఒక 58 నా ఫ్రెండ్ కదా ఉంచుకొని, ఎలక్షన్ ఖర్చు కూడా అలాగే తగ్గిపోద్ది. రిక్షాకి మైకెట్టు తిరగాలి. ఇది ఎవడిస్తాడు? ఎవరి డబ్బు ఆడికే కావాలి. ఈ బ్లాక్ మనీ అంతా ఏంటండి, వచ్చి ఎలక్షన్లో నిలబడ్డాడు ఏంటి, పేరు తెలియనివాడు, అసలు మనిషి ఎవడో తెలియదు, పట్టుకొచ్చి 50 లక్షలు ఇస్తాడు. ఎవడరా వీడు, అసలు మనకు మంచి తెలియదంటే పక్కన ఎవడో గుర్తుపట్టి చెప్పాలి. ఇతను మన కేవీఆర్ స్వామి రోడ్లో పెద్ద బంగారం వ్యాపారం అండి అని. ఇతను నాకెందుకు ఇస్తున్నాడు అని. సేఫ్ అండి, మీకు ఇస్తాడు, మీ అపోనెంట్కి ఇస్తాడు, సేఫ్ ఆడతాడంతే. ఎవడో వాడి మీదకి వెళ్ళకున్నాను. ఏమి రారు అసలు వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళంగా, మనం వెళ్ళకుండా ఉంటే చాలు వాళ్ళకి. ఏమండి, ఈ కాల్ చేయడాలు ఇవి నిజంగా కాలుస్తున్నారా లేకపోతే ఇది పబ్లిసిటీలో భాగమా? నాకు అనుమానం.